జనం బాగానే ఉండే ఇళ్ళ గెలిచి వాళ్ళకు జంపాయి మా అవస్థ చూడు. మాకు కేసీఆర్ ఎలాంటిది, కేసీఆర్ ని మేము పలాని పని చేయమని చెప్పలే, మాకు చేసి చూపించిండు. ఆయనే దేవుడు, మాకు వచ్చిండు యముడు. ఇప్పుడు వచ్చినోడు యముడు. మా బాధ ఏంది, ఎండల మేము కథ మా పరిస్థితి ఎట్లున్నది. ఈ ధాన్యం గిదివారు రాకుండా పోయింది. మంచి మేను కర్ణలో కొంటున్నాం, మేము ధాన్యం కొంటున్నాం, బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేపిస్తున్నాం అని చెప్తాడు. మేము కర్ణ టైంలో కేసీఆర్ గారు ఒక గింజ మిగిలనియలే. ఇప్పటిది చూడు, నెల నుంచి ఎక్కడిదక్కడ పడవలు వాడు. మా పరిష్కారం ఏంది, మా బాధలు ఏంది, ఎండకు మంచి లేక ఎండకు సత్తానం మేము. మాకేం నచ్చలే ఇది. మామూలు రైతులని నాయడం, మాకు రైతు బాధకు ఒకసారి ఎత్తనేది నెలకు 2 నెలలకు ఒక ఎకరానికి, 3 నెలలకు ఒక ఎకరానికి అక్కడికే మత్త అయిందని చెప్తాను. ఇది రాజకీయం, ఇది వాళ్ళ కాంగ్రెస్, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం కాదు, వీళ్ళు దొంగల రాజ్యం. ఆమె పేరు పెట్టి వీళ్ళు దోసుక తింటారు. రేవంత్ రెడ్డి గాని ఇప్పుడు వీళ్ళ తరపులు ఉన్న వాళ్ళు కానీ నాయకులు. ఇగో ఇది పరిస్థితి బాబు. మేము ఏం చేయం, మా రక్తం నీళ్ళు అయితే మంచిలు దొరుకుతుంది. సత్తానం నిలక అనుకున్నారా ఇట్లా కాంగ్రెస్ పార్టీని ఓటేస్తే గోసలు పడతారని? మంచిగా చేస్తాడని మమ్మల్ని నమ్మ చెప్పిండు. మీకు టిఆర్ఎస్ కంటే మంచిగా చేస్తామంటే జనాభా అది నమ్మిరు. మా బాధలు ఇప్పుడు మేము అనుభవిస్తాను. ఇక ఇది కనీసం రైతు బంధు గానీ, రైతు భరోసా గానీ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఒక్కటి కాకపోతే ఒక బస్సు పిరి ప్రయాణం అని పెట్టిండు, దాని తప్ప ఏం లేదు. సిలిండర్ పిరి అది 500 అన్నాడు, 500 అకౌంట్లు అవి కాటు ఇవి కాటు, అంత ఆగం చెప్పుకుంటే ఇక లాభం లేదు. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే మాకు డాక్టర్ రాజే ఉండే, ఇప్పుడు డాక్టర్ రాజే అది కడెం చీరారి. ఇలా టిఆర్ఎస్ లోకి వెళ్తే కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఆయన చెప్తాడు అన్ని పంపుతానని, ఏదీ లేదు. మంచిగా అభివృద్ధి చేస్తున్న 1400 కోట్లతోనే గణపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నా అని చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు, అది చేసేది ఎన్నడో మేము చూసేది ఎన్నడో. మా పరిస్థితులు అయితే ఇట్టనే ఉన్నాయి. మళ్ళీ నిలబడితే గెలిపించుకుంటా. అబ్బా మాకు సరిపోదు, ఇక మత్తు సరిపోయింది. మాకు చిన్న పెద్దకు అందరికి ఏర్పాటు అయింది. ఇక గెలిపించుకునేది అది భగవంతుందయ్యా. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ఇంకా కావాలంటే మంచిగా ఇంకా 10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని చెప్తాడు. ఇగో ఇదోడు ముఖ్యమంత్రి గారు చేసిన పరిస్థితులు ఎట్లున్నాయో, ఒక్క గింజ లేకుండా మేము అడగం ముందుకే అమలు చేస్తాడు ముఖ్యమంత్రి గారు. అడిగినాక చేస్తలేరు, అడగం ముందుకే మాకు పంపిస్తాడు పైసలైనా. మేము ఆయన చెప్పిన హామీలన్నీ ఒక అది మా ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి అని ఎవరికి తులం బంగారం ఏ వ్యక్తికి వచ్చింది, ఏ జిల్లాకు వచ్చింది, ఏ మండలానికి వచ్చింది. ఈయన చెప్పుడు పెద్దగా దోసుడు దొంగ దోపుకొని చాలా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది తాత? కేసీఆర్ ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చింది. దేవుడు అయినా వరం ఇయ్యలే కానీ ఆయన ముక్తం మాకు వరం ఇచ్చిండు. మేము ఏ ముచ్చట్లు ఇట్లా అనుకోలే. అంత మంచి నంబర్ 1 పని చేసిండు కేసీఆర్ గారు. అంత మంచి పని చేస్తున్నా చెప్తున్నావు. ఎందుకు కూడా కొట్టిలే? ఎందుకంటే జనాభా కొంతమందికి నమ్మ చెప్పిండు, అంత దోసుక తింటా. నేను వస్తే మీరు మేజీల మీద ఊకోదే అన్నం తినాలి, కష్టం చేయొద్దు అని చెప్తే అలా మోసగాళ్ళు మోసపోయిండు. అది వచ్చిన కర్మం అది. మళ్ళీ వస్తుందా కేసీఆర్ ప్రభుత్వం? టిఆర్ఎస్ కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మేము తెచ్చుకుంటాం. మీరు తెచ్చుకుంటారు? జనాభా కష్టపడి కేసీఆర్ ని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా బాధలు వస్తాయి. లేకపోతే ఈయన కూడా చెప్తాను 10 సంవత్సరాలు నేనే వస్తాను చెప్పి ఈయన చెప్పినా ఇప్పటికే 2 నెలల అర్థం 3 ఏళ్ళ నుంచి మమ్మల్ని రామశంకర అని భగవంతుడు యాదికొస్తాడు. కనకసేన. ఏ ఊరు మీది? వెంకటాద్రిపేట. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? కాంగ్రెస్ పరిపాలన అంటే బ్రహ్మాండంగా అయితే అది ఎడుగాకుంటుంది అది. ఎందుకన్నా? ఎందుకంటే ఏమున్నది అని రైతు బంధు ఎత్తున వాడు. మేము కూడా కరెక్ట్ టైంకి ఒడ్లు కొంటున్నాం, ప్రతి గింజ కొంటున్నాం అని చెప్తాను రేవంత్ రెడ్డి. 3 రోజులు అయ్యాలి ఆరిపోయి. 3 రోజులు ఆయన అడుగు కావాలని బీఆర్ఎస్ నాయకులు 3 రోజులు అవుతుంది. బీఆర్ఎస్ నాయకులు అంటే వీళ్ళే బీఆర్ఎస్ నాయకులు ఎవరు వాళ్ళకు పోతలేరు, చేస్తలేరు. ఈ 6 గ్యారెంటీలు మంచి అమలు అవుతుందా అన్న? అయినాయి కానీ 6 గ్యారెంటీలు అన్ని చేసాడు. ఒక మన గ్యారెంటీ ఆడ పండ పెట్టాడు. ఏ గ్యారెంటీ అది? అదేనే ఫ్రీ బస్ పెట్టిండు, 500కి గ్యాస్ ఇస్తుండు. ఫ్రీ బస్సు అంటే ఇచ్చినాడే 500కు గ్యాస్ వాడు ఇచ్చిండా? ఇచ్చినా అని చెప్తాడు. ఇయ్యలే మరి. మాకైతే మొన్న నిన్నే ఇచ్చుకున్నా 50 రూపాయలు దొబ్బిండు. మీ ఎమ్మెల్యే ఎవరు అంకోల్? కడియం సిరియారి. ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు?
ఇక అంటే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయాడు. ఎట్లా ఉంది, మంచి అభివృద్ధి చేస్తుండా? వాడు వచ్చా మొన్న ఇక్కడ గన్పూర్లో మున్సిపాలిటీ సెక్షన్ లో కనబడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ పక్కకే రావాలి. ప్రతి ఊరికి మంచి అభివృద్ధి చేస్తున్నాడు. ఐకేపీ కూడా ఓపెన్ చేసే రోజు వస్తానన్నాడు, లోపలికి కూడా రాలే. మళ్ళీ గెలిపించుకుంటారా? ఇక గెలిపించుకుంటారా అంటే అప్పటి వరకు రాజ్యం ఎటు తిరిగితే మళ్ళీ వాడి ఆ పార్టీలు ఉన్నాయి, నమ్మకం ఉన్నాయి. వాళ్ళు మీ కార్యకర్తలు మోసం చేసినట్టు లేదా? ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుంది ఎరికేనా అన్న, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇళ్ళకి దానికోసం రాలే. నేను అభివృద్ధి చేస్తున్నా, 1400 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నా అని చెప్తాను. ఏది మరి ఎక్కడ చేసాడు, ఏ ఊళ్ళో చేసాడు? మీకే తెలియాలి, మీ ఊరు కదా, ఏ ఊళ్ళో చేసిండో చూపెట్టు. ఇప్పుడు 80,000 కోట్ల వచ్చినాయి అని అన్నాడు పనసులు. ఏది మరి వరంగల్ జిల్లా సిల్పూర్ మండలానికి నేను తెచ్చినా అంటాడు వాడు. అది తెచ్చింది తెలియదు, ఇచ్చేది తెలియదు, అది మనకేం. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరికి వెళ్తారన్నా ఎవరు వస్తే బాగుంటుందని మనం ఎట్లా అనుకుంటాం? జనం అంటే పరిపాలన గత 10 సంవత్సరాలు చూసారు, ఇప్పుడు 3 సంవత్సరాలు చూసారు. కేసీఆర్ అనేది కొద్దిగా పనులు మంచిగా చేసిండు. పనులు అనేటి కొద్దిగా అభివృద్ధి అనేది పనులు. ఇప్పుడు పింఛన్ బరాబరి అందరికి పింఛన్లు ఇచ్చిండు మంచిగా. ఈ ఇప్పుడు 6 నెలలకు ఒకసారి రైతు బంధు వేసిండు అన్న ఆయన. ఎవరు? కేసీఆర్ వేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 3 సార్లు తిన్నాడు, 3 సార్లు తిన్నాడు. 2 సంవత్సరాల నరలా 3 సార్లు తిన్నాడు. మళ్ళీ వేస్తారు, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటారా అంటే మన చేతిలో ఉన్నదా?